గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. కేంద్ర ప్రభుత్వం 3 లక్షల నగదుకు మించిన లావాదేవీలపైన పరిమితి విధించింది. దీంతో పాటుగా జరిమానా కూడా వేసింది. ఎందుకోసమనంటే నల్లధనాన్ని అరికట్టేందుకోసమై, డిజిటల్ లావాదేవీలు పెంచేందుకోసమై చెప్తున్నది. వీటి ప్రభావము ప్రజలపైన, నిత్య జీవిత వ్యవహారాలపైన ఎట్లా ఉంటుంది, ఇది అమలు సాధ్యమేనా, దీని పర్యావసనాలు ఎట్లా ఉంటాయి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనకు ఎకనమిస్టు ఎర్రరాజు గారు, రియల్ ఎస్టేట్ సెక్టార్ నుంచి ప్రభాకర్ రావు గారు, వరంగల్ నుంచి మనకు ఆడిటర్ గోపిచంద్ గారు, ముగ్గురు మనకు లైవ్లో ఉన్నారు. ముగ్గురికి నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ గోపిచంద్ గారు, కేంద్ర ప్రభుత్వము 3 లక్షల రూపాయల నగదు లావాదేవీల పైన పరిమితి విధించింది. ఇది ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది, ప్రజలకు ఇది మేలు జరుగుతుందని ప్రభుత్వం చెప్తున్నది. ఇంతకు ఇది అమలు సాధ్యమేనా? ఈ నిర్ణయం ప్రజలపైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? ఇది మొట్టమొదటిసారిగా ఆదాయ పన్ను చట్టంలో తీసుకునే చర్యలలో డబ్బుని ఎవరికన్నా పేమెంట్ కనుక చేస్తే ఆ పేమెంట్ చేసిన రిసీవ్ తీసుకున్న వ్యక్తికి 100% పెనాల్టీ విధించే మొదటిసారి ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరుగుతోంది. అంటే 3 లక్షలు దాటి ఎవరన్నా ఒక నగదు రూపాయన డబ్బు తీసుకుంటే ఆ తీసుకున్న వ్యక్తి నగదు ఒక వ్యక్తిదే మొత్తం 3 లక్షలు తీసుకుంటే సంవత్సరానికి ఆయనకి 3 లక్షలకు 3 లక్షలు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇది ఎంత ఇబ్బందికరమైన పరిణామం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పటి వరకు బ్యాంకింగ్ రంగంలో ఇంటర్నెట్ సదుపాయంతో సహా కూడిన నగదు రహిత చెల్లింపులకు సంబంధించిన పూర్తి అవగాహన గ్రామీణ భారతంలో ఉన్న రైతులకి, కార్మికులకి, అలాగే పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకి, శ్రామికులకు, వేతన ఉద్యోగులకు, ఇతర కొనుగోలుదారులకి ఎవరికి దీని మీద పూర్తి సరైన అవగాహన కల్పించకుండా దీని మీద 100% పన్ను విధించడం అనేది నిజానికి ప్రభుత్వం మరొకసారి దాన్ని పునఃపరిశీలించడం తక్షణ అవసరం. దీనివల్ల మొత్తం ఇప్పటి వరకు పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల ప్రజలు అతలాకుతలం అయింది. ఒక 50 రోజులు అయి ఇప్పుడే దాని నుంచి కోలుకుంటున్న ఈ పరిస్థితులలో మళ్ళీ ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల మళ్ళీ దీర్ఘకాలికంగా శాశ్వతంగా కూడా దీని ప్రభావం పడే ప్రమాదం ఉంది. దీనికంటే ముందు ఫస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు నగదు రహిత లావాదేవీల మీద అవగాహన కల్పిస్తూ, ప్రోత్సాహకాలను కల్పిస్తూ, వాళ్లలో అవగాహనను పెంచి అది ఒక 60%కి చేరిన తర్వాత ఎలాంటి పెనాల్టీ విధించే చర్యలకు ఉపకరిస్తే బాగుంటుందో దానికి ఉపక్రమిస్తే బాగుంటుంది తప్ప, ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఏదైనా పొలం అమ్ముతాడు, అతను 3 లక్షలు దాటి ట్రాన్సాక్షన్ తీసుకోవద్దు, తీసుకుంటే కనుక ఎంత అమౌంట్ తీసుకుంటే అంత అమౌంట్ అతనికి పెనాల్టీ కనుక విధిస్తాము అని అంటే ఆ రైతు గగ్గోలు పెడతాడు. అతనికి దీని మీద పూర్తి అవగాహన, ఆదాయ పన్ను చట్టం మీద ఇప్పటికి కూడా ప్రజలందరికీ అవగాహన లేకపోవడం వల్లే ఫైలింగ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి మా దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే తీసుకున్న వ్యక్తికి పెనాల్టీ 100% చెల్లించడం, ట్యాక్స్ 30% ఉంటే పన్ను చెల్లించాల్సింది పెనాల్టీ 100% కనుక ఉంటే ఇలాంటి వ్యవహారాలని రద్దుపరచడం కొరకు, దాని విషయంలో నియంత్రించడం కొరకు చేయడం అనేది ఇప్పటికైతే సరైన సబబైన కార్యక్రమం కాదు. దీన్ని పునఃపరిశీలించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాల్సిందే కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. దానికి సంబంధించి స్టార్ట్ అవ్వాలి, కరెక్టే. దీనికి ఇంత భారీ స్థాయిలో పెనాల్టీని విధించి ఆ పెనాల్టీని కూడా తీసుకునే వ్యక్తి మీద విధించడం అనేది ఆదాయ పన్నుకి, డబ్బు తీసుకునే వ్యక్తికి సంబంధం లేదు. అసలు డబ్బు చెల్లించే వ్యక్తి ఆయనకి ఏదన్నా మినహాయింపులు, ఖర్చులు అలాంటి వాటిల్లోంచి గతంలో సెక్షన్ 43B పేమెంట్స్ అని గవర్నమెంట్కి పే చేయాల్సిన వాటి విషయంలో కానీ, 40A3 పేమెంట్స్, క్యాష్ పేమెంట్స్ పేడ్ టు ఎనీ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ విషయంలో పే చేస్తే ఒక వ్యక్తికి రోజు మొత్తానికి 20,000 రూపాయలు దాటి పేమెంట్ చేయడానికి నగదు రూపాయన అవకాశం లేదు. అంటే చెక్ ద్వారా కానీ డీడ్ ద్వారా కానీ చేయొచ్చు. అలాంటిది ఒకవేళ అతను దాని నుంచి కూడా రైతులకి రూల్ 60D ప్రకారం రైతులకి, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేని వ్యక్తులకి, ఇతర ఎవరైనా పేమెంట్స్ తీసుకునే వ్యక్తులకి ఆ సెక్షన్ నుంచి కూడా 60D ప్రకారం రూల్ ప్రకారం మినహాయింపు ఉండేది. అంటే వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకున్నా కూడా గతంలో మినహాయింపు ఉండేది. పంట డబ్బులు తీసుకుంటే కూడా మినహాయింపు ఉండేది. అలాంటిది ఏకంగా
అప్పుడు ఆ 20,000 దాటి ఇచ్చిన వ్యక్తి ₹1,00,000 20,000 దాటు నగదులో ఇస్తే అతను ఖర్చులలోంచి దాన్ని ఒప్పుకోకుండా దాని మీద 30% దాటి ఎంత వర్తిస్తే అంతవరకు ట్యాక్స్ విధించడం జరిగింది తప్ప తర్వాత దాని మీద 20% పన్ను వరకు మార్చడం తర్వాత సవరణలు చేయడం జరిగింది తప్ప మొదటిసారిగా తీసుకున్న వ్యక్తికి 100% పెనాల్టీ విధించడం అనే పద్ధతి ఈ మధ్యలో ఈ చట్టం ద్వారా రావడం, అది కూడా పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ప్రజలు కొద్దిగా ఇప్పుడే ఉపశమనంలోకి వచ్చి దాంట్లోంచి తేరుకుంటున్న పరిస్థితులలో శాశ్వతంగా ఆర్థిక రంగం మీద ప్రజల జీవన విధానం మీద చాలా భారీ ప్రభావం చూపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి పునఃపరిశీలించి పెనాల్టీని తగ్గించి ప్రోత్సాహకాలను పెంచి కావలసిన మౌలిక సదుపాయాలను తయారు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి దాన్ని తీసుకొస్తాము, దానికి ఒకవేళ కాంప్లైంట్స్ లేకపోతే ఈ తర్వాత 2-3 ఏళ్ల తర్వాత దీన్ని చేస్తామని అంటాం. కానీ నాకు తెలిసినంత మటుకు ఇతర దేశాల్లో ఎక్కడ కూడా నగదు ట్రాన్సాక్షన్ చేస్తే భారీ స్థాయిలో తీసుకున్న వ్యక్తికి 100% పెనాల్టీ వేసే దేశాలు చట్టాలు ఎక్కడ కూడా లేవని నేను అనుకుంటున్నాను. కానీ ముఖ్యంగా మనలాంటి భారతదేశంలో, సువిశాల భారతదేశంలో రకరకాల వ్యక్తులు వాళ్ళ చదువు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఒక్కసారే ఇంత పెద్ద గొడ్డలు పెట్టులాగా ఇంత పెద్ద దెబ్బ తగలడం అనేది ఆర్థిక రంగానికి అలాగే పేమెంట్స్కి చాలా ఇబ్బందులని కలిగిస్తుంది. ప్రజలు ఇంకా ఇబ్బందుల పాలవుతారు. దీన్ని తక్షణం ఆలోచించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ప్రభాకర్ గారు, రియల్ ఎస్టేట్ పైన దీని ప్రభావం ఎట్టుంటుంది? వారు ఆడిటర్ కాబట్టి చాలా రకాల వ్యక్తులు ఆయన దగ్గరకు వస్తారు, అన్ని రకాల అనుభవాలను ఆయన చెప్తున్నారు. పర్టికులర్గా మీ సెక్టార్లో ఈ పరిమితి ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇది మీ సెక్టార్లో అమలు సాధ్యమేనా? అమలు సాధ్యం అంటే సాధ్యం కాకపోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న కన్స్ట్రక్షన్ తీసుకున్నా కూడా మాకు కాంట్రాక్టర్స్తో సంబంధం ఉంటుంది. ఆ కాంట్రాక్టర్స్తో మేము అతను లేబర్ని తీసుకొని రావడము, లేబర్ పేమెంట్స్ ప్రతిరోజు ఇవ్వడం కానీ ప్రతి వారం ఇవ్వడం కానీ జరుగుతుంది. సో అటువంటి సమయంలో ఏంటంటే మేము చెక్ రూపేణ ఇస్తే వాళ్ళు కూడా చెక్ రూపేణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లేబర్ అనేవాళ్ళు చెక్ రూపేణ తీసుకోవట్లేదు, వాళ్ళు ఖచ్చితంగా నగదు అడుగుతున్నారు. నగదు అడిగినప్పుడు ఈ కాంట్రాక్టర్ కూడా మమ్మల్ని నగదుగానే ఇవ్వండి అని మమ్మల్ని ఇన్సిస్ట్ చేయడం జరుగుతున్నది. అటువంటప్పుడు కొద్దిమంది ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్ ఎవరైతే చాలా కాలం నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళకి రెగ్యులర్ కాంట్రాక్టర్స్ ఉంటారు కాబట్టి అటువంటి వాటి వల్ల ఇబ్బంది ఉండదు. కానీ చిన్న చిన్న బిల్డర్లు ఉన్న వాళ్ళకి, ఈ మధ్యతరగతి బిల్డర్లకి మటుకు ఇటువంటిది డెఫినెట్గా ఇబ్బందికరమైనటువంటిది మేము ఖచ్చితంగా ఊహిస్తున్నాము. ఎందుకంటే లేబరు మాకు దొరకట్లేదు. మాకు ఇదే కాకుండా రకరకాల చట్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మాకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ అని ఒకటి వచ్చింది. దానిలో మేము బిల్డర్ని ఏ విధంగా నియంత్రిస్తున్నారంటే చెప్పిన టైంకి మేము ఇవ్వకపోతే పర్చేజర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, డబ్బులు వెంటనే వాపస్ ఇవ్వాలి. ఇలాంటి రకరకాల నిబంధనలు మా మీద విధించిన తర్వాత మిగతా వాళ్ళని ఎవరిని స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని ఎవరిని దీనిలో ఇన్వాల్వ్ చేయకుండా కేవలం బిల్డర్లను నిర్బంధించడం జరుగుతున్నది. అటువంటి సమయంలో మేము కొద్దిగా లేట్ చేసినా కూడా మాకు పెనాల్టీ పడి మా మీద భారం పడే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఈ లేబర్ మాకు ఖచ్చితంగా దొరకట్లేదు. ఇప్పుడు చాలామంది మేము కాంట్రాక్టర్లను లేబర్ తీసుకుంటే అంటే వాళ్ళు అటు మీద కూలీని తీసుకొచ్చి మాతో కన్స్ట్రక్షన్ చేసే విధానం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నది. అటువంటప్పుడు వాళ్ళకి నగదు రహిత మాకు కావాలంటే దానికి లెక్క చూపిస్తాం. మేము ఏ విధంగా డ్రా చేస్తున్నామో తర్వాత వాళ్ళకి పేమెంట్స్ చేశాము ఆ లెక్క చూపించమని అడగచ్చు. కానీ అంతేగాని మీరు నగదు రహిత మీరు డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్టర్కి మళ్ళీ మేము 3 లక్షల పెనాల్టీ వేస్తామంటే మా దగ్గర నుంచి ఈ కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అటువంటిప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ కూడా డిలే అవుతాయి బాగా. కాబట్టి ఇటువంటి నిబంధనలు చాలా ముందు చాలా కష్టతరంగా ఉంటుంది. అది కాకుండా ఎక్కడో ఈ నిబంధనలు ఉన్నట్టుండి తీసుకొని వచ్చి అందరి మీద రుద్దితే ఇది అలవాటు పడే చాలామందికి బ్యాంక్ అకౌంట్సే లేవు. అటువంటిప్పుడు ఇది అలవాటు అయ్యి కొంత అకష్టమయ్యే వరకు ఈ సిస్టానికి ఈ పద్ధతి అనేది ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుందనేది నేను చెప్పగలను. అంటే దీంట్లో వాళ్ళు అంటున్నది ఎక్కువ నల్లధనం తిరుగుతున్న వాటిలలో, పన్ను ఎగవేస్తున్న వాటిలలో రియల్ ఎస్టేట్ సెక్టర్ ఒకటి ఉంది కాబట్టి ఇట్లాంటివి పెడితే స్ట్రీమ్ లైన్ అవుతుందని బహుశా వాళ్ళ ఆలోచన ఉన్నట్లుంది. ఇప్పుడు మేము కట్టేవన్నీ ఏంటంటే మధ్యతరగతి అపార్ట్మెంట్స్ అనండి. ప్రతి వాళ్ళు ఎంప్లాయీసే కొంటారు. కొన్నప్పుడు ఏమవుతుందంటే మేము తీసుకున్న ప్రతి అమౌంట్ మాకు చెక్ ద్వారానే వస్తుంది. ఆ చెక్ మేము బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. బట్ లేబర్ పేమెంట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలామందికి చాలా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటే
10-15 మైళ్ళ దూరం వెళ్ళి మా క్యాష్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. బ్యాంకులు అందుబాటులో లేవు. అటువంటప్పుడు మీరు చెక్ ద్వారా ఇవ్వడం కానీ ఇలాంటివి లావాదేవీలు జరపమంటే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి ఉండి వాళ్ళు కాదు సార్ మాకు క్యాషే ఇవ్వండి మీరు అనేటువంటి ఒత్తిడి మా మీద తీసుకొని రావడం జరుగుతున్నది. అటువంటప్పుడు మేము ఆ పద్ధతి మేము అవలంబించకపోతే వాళ్ళు కన్స్ట్రక్షన్కి మేము రాలేవండి వేరే పనులు చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో లేబర్ని మేము మొబిలైజ్ చేయడం లేబర్ సమస్య అవుతుంది. హిరణరాజు గారు వారిద్దరు మాట్లాడిన దాంట్లో ఇది అల్టిమేట్గా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కష్టసాధ్యమైంది. రెండోది మనుషుల జీవితాలపైన చాలా ప్రభావం చూపేటట్లుంది. దీంతో నేను పూర్తిగా ఏకీభవించలేనండి. కొంతవరకు మనకి త్రిపురనేని గోపీచంద్ గారు చెప్పినట్టు డిజిటైజేషన్ మీద అవగాహన పూర్తిగా పెంచాలి, దానిపైన మనం కేంద్రీకరించాలి దృష్టి అన్నారు. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ ఇప్పుడు మీకు ఈ నల్లధనం అన్నటువంటిది రియల్ ఎస్టేట్లోనూ బంగారంలోనూ మురిగిపోయినటువంటిది వ్యవహారం అందరికీ తెలిసిన విషయం. ఎంతటి వాళ్ళైనా సరే, ఏ శాలరీ అర్నర్ అయినా సరే, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరో లేకపోతే ఇలాంటి వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కుంటే తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఫ్లాట్ కొనుక్కున్నా కానీ పూర్వం 40% క్యాషు, 60% చెక్కులు. ఆ 40% కిట్టించడానికి కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మీరు లోపల ఇంటీరియర్స్తో మీరు లెక్క పెట్టుకొని అదొక 25% మార్జిన్ వరకు మీరు చేసుకోవచ్చునని కూడా సలహాలు కూడా ఇచ్చేవారు. ఆ రకంగానే అమలు జరిగింది. అది 40%, 50%. కొంతమంది అయితే ఆశపరులు అయితే మాకు 50% ఇస్తే కానీ మేము అమ్మకం చేయమనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సామాన్య మానవులందరూ కూడా బాగా దెబ్బతిన్నటువంటిది ఈ విషయంలో. అంచేత సామాన్య మానవుడికి ఇందులో నష్టం వచ్చేటువంటిది ఏమి ఉండదు. ఎటొచ్చి ఏమిటంటే కొంతమందికి లేబర్కి మీకు పేమెంట్స్కి దానికి ఇబ్బంది అవుతుంది అని ఒక అపోహ మాత్రం చెబుతున్నారు. అది ఎంతవరకు అది అన్నటువంటిది మనం గమనించాల్సినటువంటి ఆచరణలో మనం చూడాలి తప్పిస్తే మనం ఇప్పుడు దాని మీద అపోహల మీద వెళ్తే లాభం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే కేవలం ఇది నగదు రహిత ప్రపంచానికి వెళ్తున్నటువంటి ఒక మొట్టమొదటి మెట్టిది. నగదు రహిత ప్రపంచం ఉండదు, నగదు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నగదు తక్కువలో వెళ్ళేటువంటి ప్రపంచం ఉంటుంది తప్పిస్తే నగదు రహిత ఆర్థిక ప్రపంచం ఉండదు. అందుచేత ఇది ఖచ్చితంగా నగదు లావాదేవీలని తగ్గించడంలో ఈ ప్రక్రియ ముందరికెళ్తుంది. రెండోది ఏంటంటే నల్లధనం డెఫినెట్గా దీంట్లో అరికట్టడానికి వీలవుతుంది. ఈ రెండు రంగాల్లో, రియల్ ఎస్టేట్లోనూ అటు బంగారంలో. ఈ మధ్యన నాకు తెలిసినటువంటిది బంగారంలో వాళ్ళు ఏమన్నారు తెలిసిన ఒక ఆయన, మీకెందుకంటే ఇబ్బంది లేదు మేము చూసుకుంటాం కదా, ఏమిటంటే ఆ బ్యాలెన్సు మీరు క్యాష్లో ఇచ్చేస్తే మేము పాత నగల్ని మేము మార్పిడి చేసుకున్నట్టుగా మేము లెక్క రాసుకుంటామండి, మీరు క్యాష్లో ఇచ్చేసేయండి అన్నటువంటి పరిస్థితి కూడా మేము గమనించాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకమైనటువంటి నిబంధనలు కానీ రాకపోతే ఏదైనా సరే ప్రారంభం మొదట్లో చెయ్యాలి. ఈ ప్రారంభించిన తర్వాత సవరణలు రావచ్చు. ఇప్పుడు అమలు చేసేటప్పుడు కొన్ని సవరణలు, చాలా సవరణలు చూసాం మనం. ఎన్నో సవరణలు వచ్చాయి. రాజ్యాంగానికే మనం 120 సవరణలు వచ్చాయి. మనకి ఈ చట్టానికి సవరణలు ఇంకా ఎన్నో వచ్చాయి. అంచేత ఇది అమలు చేసేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని గమనించి సవరణలు ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎకానమీ ముందరికెళ్ళాలనే ధోరణిలోనే వెళ్తుంది తప్పిస్తే వాళ్ళు తీసుకున్నటువంటి మెజర్స్ వల్ల ఎకానమీ కుంగిపోవాలనేటువంటి ఏ ప్రభుత్వం ఉండదు కదా. సార్ గోపిచంద్ గారు, ఎకనామిస్ట్ హిరణరాజు గారు చెప్తున్నది ఇది సామాన్యులకు ఎలాంటి నష్టం లేదు, ఇది అపోహ మాత్రమే. దీంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ మరింత బలం పెరగడానికి, పుంజుకోవడానికి ఇది దోహదం చేస్తూ అంటున్నారు. నిజానికి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి 3 లక్షల నగదు ఇచ్చిన వాళ్ళ మీద పెనాల్టీ విధించడం ద్వారా, వాళ్ళకి ఆ పెనాల్టీ వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థని నల్లధనాన్ని అరికట్టడం అనే విషయానికి వస్తే, ముఖ్యంగా రాజు గారు చెప్పినట్టుగా ఈ 3 లక్షల రూపాయలు దాటి క్యాష్ పేమెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి దేశంలో ఉన్న పెద్ద కంపెనీలు లేదా ఇతర పెద్ద సంస్థలు అలాంటి వాటికి పేమెంట్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చెక్ ద్వారా పే చేయగలుగుతారు. ఏ సంస్థ అయినా కూడా చెక్ ద్వారా పే చేయగలుగుతారు. అంటే కోట్ల రూపాయలలో, వేల కోట్ల రూపాయలలో పేమెంట్లు జరిగే అన్ని పెద్ద సంస్థలు కూడా చెక్కుల రూపేణా ఆల్రెడీ ఎప్పటి నుంచో పే చేస్తూ వస్తున్నారు.
వాళ్ళు ఇప్పుడు కూడా పే చేస్తారు. దీనివల్ల సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది రాదు. 3 లక్షలు దాటి నగదు పే చేయాల్సిన అవసరం లేకుండా చేయడం ద్వారా అని అంటే, ఉదాహరణకి ఒక రైస్ మిల్లులో లేదా కాటన్ మిల్లులో గ్రామీణ ప్రాంతాల్లో లేదా ఈ మన తెలంగాణలో ఉన్న లాంటి ఇతర పట్టణాలలో ఉన్న పేమెంట్స్కి సంబంధించి ఒక హమాలీకి పేమెంట్ ఇవ్వాల్సి వస్తే రోజుకి అతనికి ఒక 1000 రూపాయలు పేమెంట్ ఇస్తే సంవత్సరానికి తక్కువలో తక్కువ 3,25,000 రూపాయలు పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అతనికి సంవత్సరం మొత్తం మీద కలిపి 3,25,000 అంటే 3 lakhs దాటి నగదులో పేమెంట్ ఇవ్వాల్సి రావడం వల్ల అతను తీసుకున్నాడు కాబట్టి అతనికి 3,25,000 పెనాల్టీ వేస్తాము అని అంటే, దానివల్ల అతను ఏం చేస్తాడని అంటే, నాకు అలా ఇస్తే కుదరదు, చెక్ రూపాయన ఇస్తే కుదరదు నాకు, కాబట్టి మీరు దాన్ని ఏం చేసుకుంటారో నాకు తెలియదు, నగదు రూపాయన ఇవ్వమని అడుగుతాడు. అలాగే రైతు వ్యాపారస్తుడి దగ్గరికి, ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి తీసుకొచ్చిన ప్రొడ్యూస్కి ఇప్పటి వరకు నగదే తీసుకునేవారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆదాయ పన్ను చట్టం ప్రకారం రైతుకి ఇవ్వాల్సిన చెల్లింపులు ఏ విషయానికైనా కూడా నగదులో ఇచ్చే విషయంలో ఎలాంటి పరిమితి లేదు అని మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే క్యాపిటల్ అసెట్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ట్రేడ్ అయినా, ఏ విషయమైనా కూడా నగదు రూపేణా పేమెంట్ చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి డిజలవెన్స్ కానీ, యాడ్ బ్యాక్ చేయడం కానీ అలాంటి ఏవి కూడా ఇప్పటి వరకు చేయలేదు. వీటన్నిటి నేపథ్యంలో అల్టిమేట్ సఫరరు, మిడిల్ అండ్ లోయర్ దీంట్లో ఉండే వ్యాపారస్తులతో పాటు కార్మికులు, అలాగే కర్షకులు, ఈ జీతాలు పొందేవాళ్ళు, మామూలు చిన్న వ్యాపారస్తులు జరుగుతుంది. ఇటీవల కాలంలో మీరు బడ్జెట్ చూసి ఉంటుంటే బడ్జెట్లో 2 కోట్ల టర్నోవర్ చేసే వ్యాపారస్తులని చిన్న వ్యాపారస్తుల కింద ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దాని మీద వాళ్ళు ఎలాంటి ఆడిట్ లేకుండా, ఎలాంటి లెక్కలు లేకుండా 6% ఆదాయాన్ని కనుక చూపెడితే, గతంలో అది 8% ఉండేది. అలాగే అది లిమిట్ కూడా 1 crore వరకు టర్నోవర్ లిమిట్ ఉండేది. సంవత్సరం మొత్తం మీద రోజుకు ఒక 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు టర్నోవర్ చేస్తే, అలాంటిది 6% కనుక నెట్ ప్రాఫిట్ డిక్లేర్ చేస్తే ఏ బుక్స్ మెయింటైన్ చేయక్కర్లేదు, ఏ ఆడిటర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మిమ్మల్ని ఏ లెక్కలు అడగం, మిమ్మల్ని స్క్రూటినీకి, ఇన్కమ్ ట్యాక్స్ పిలువం, 1 పేజీ రిటర్న్ ఫైల్ చేస్తే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయిపోతుంది అని బడ్జెట్లో సరళతరం చేయడానికి మంచి చర్య చేపట్టారు. మరి ఇప్పుడు ఈ 3 లక్షల రూపాయలతోటి క్యాష్ పేమెంట్ ఇస్తే వాళ్ళకు కూడా ఈ 2 కోట్ల టర్నోవర్ లోపల ఉండి ఈ అగ్రిగేషన్ 6% స్కీమ్లోకి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ 3 లక్షల రూపాయలది ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉంది. అంటే మళ్ళీ వాళ్ళు బుక్స్ రాయాలి, మళ్ళీ వాళ్ళు చెక్స్ బ్యాంకులో క్యాష్ వేయాలి, చెక్స్ ఇవ్వాలి, ఇచ్చిన చెక్స్ అన్నింటినీ పోస్టింగ్ చేసుకోవాలి, బుక్స్ రాయాలి. మరి వాళ్ళకి 6% ఇన్కమ్ చూపెట్టడం వల్ల వాళ్ళకు వచ్చిన ప్రయోజనం ఏంటి? కాబట్టి మామూలుగా జనజీవన స్రవంతిలో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చిన్నవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సామాన్యుడికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని అప్పుడు అందరూ అనుకున్నారు. కానీ జరిగింది, పెద్దవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాలేదు, చిన్నవాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళు రోజుల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. అలాగే ఇప్పటికి కూడా కరెంట్ అకౌంటు లేదా ఓడి అకౌంట్లలో విత్డ్రా చేసే లిమిట్ని పూర్తిగా ఎత్తివేసి ఈ ఎస్బీ అకౌంట్లలో ఉన్న డబ్బు డ్రా చేయడానికి పరిమితి ఉండడం వల్ల ఇప్పటికి కూడా కష్టపడుతున్నారు. అలాగే ఈ 3 లక్షల లిమిట్ వల్ల తప్పనిసరిగా ఆర్థిక వ్యవస్థ మీద చాలా వెనుకబడుతుంది. దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్, జాతీయ ఉత్పత్తి, వినియోగదారుల్లో వాళ్ళల్లో ఉన్న ఉత్సాహత అన్నీ కూడా ఒక రియల్ ఎస్టేట్లో ఇందాక వారు చెప్పారు, వాళ్ళు పర్చేజర్ వచ్చి నేను కొంత క్యాష్లో ఇస్తానంటాడు. మనం దాని విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ రేటు తక్కువ ఉంటుంది, మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెక్ ద్వారా పే చేద్దామని అనుకున్నా కూడా మనము రియల్ ఎస్టేట్ బిల్డరు నాకు చెక్ ద్వారా ఇవ్వండి, మీరు ఎంత ఇస్తే అంత నాకు చెక్ ద్వారా ఇవ్వండి, అలా ఇవ్వకూడదు మీరు అని అంటే రేపు బలయ్యేది ఎవరు? రియల్ ఎస్టేట్ బిల్డర్ బలవుతాడు తప్ప క్యాష్ పే చేసిన పర్చేసర్ బలికాడు. ఎంతమంది దగ్గర నుంచి 3 లక్షలు దాటి డబ్బు తీసుకుంటాడు? తీసుకోకూడదు. అయినా తీసుకుంటే ఆయన బలవుతాడు. దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూని ప్రతిబింబించి అక్కడ స్టాంప్ డ్యూటీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ జీరో చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిని అన్నింటినీ నిపుణుల ద్వారా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఈ నల్లధనాన్ని అరికట్టడానికి మార్గాలు ఏంటి, ఎక్కడ ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి తెలుసుకుని
రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న రేట్లని తగ్గించి అక్కడ స్టాంప్ డ్యూటీ తగ్గించి మార్కెట్ వాల్యూస్ పెంచితే అక్కడ ఉన్న లోకల్ మార్కెట్ వాల్యూని రిఫ్లెక్ట్ చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది లేదు. గోపిచంద్ గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను సార్ గోపిచంద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సార్ వారు అంటున్నది ఎకనామీని ఇది మొత్తం డౌన్ చేస్తున్నది. చాలా ఉదాహరణలు ఆయన చెప్పింది. ఇది గ్రాస్ రూట్లో జరుగుతున్నది. ఇది యథార్థంగా ఇవాళ జరుగుతున్నది, రేపు జరగబోయేది కూడా అదే అంటున్నారు. ఇది ఎకనామీని తిరోగమనంలోకి తీసుకొని పోతాం అంటున్నారు. జరగదండి. ఎందుకు కారణం చెప్తాను నేను. వారు అన్నట్టుగా 3,25,000 నగదు హమాలీలకు ఇవ్వడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే 250 రోజుల కన్నా వాడికి పేమెంట్లు జరగవు. వాడు వర్కింగ్ డేస్ పట్టే వాళ్ళకి ఇస్తారు. 1000 రూపాయలు లెక్క వేసుకున్నా కానీ 2.5 లక్షల కన్నా దాటదు. రెండోది ఇంకోటి ఏంటంటే రైతులకి ఇప్పటికే వాళ్ళు చెక్కులు తీసుకోవడం అలవాటు పడ్డారు. వాళ్ళ అకౌంట్లోనే జమ అవుతున్నాయి. ఈ హమాలీలందరికీ కూడా ఇప్పుడు జన్ధన్ ఖాతాలన్నీ తెరిచారు. వాళ్ళు కూడా వాళ్ళు క్యాష్ కాకుండా వాళ్ళు అకౌంట్లో జమ చేసుకోవడానికి వాళ్ళు సంసిద్ధత చూపించారు. ఎందుకంటే మొన్న మార్కెట్ యార్డ్స్కి వెళ్ళాము. మేము నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి వెళ్ళాము. అక్కడ ఇంకొక 2 మార్కెట్ యార్డ్స్కి వెళ్ళినప్పుడు మేము గమనించింది ఏంటంటే హమాలీలు మా ఖాతాకు జమ చేస్తే మాకేం అభ్యంతరం లేదండి అన్నారు. ఎందుకంటే ఈ సామాన్య మానవుడి యొక్క సేవింగ్స్ ఖాతా నుంచి పరిమితులు దాటి ఇవన్నీ చెబుతున్నారు. సామాన్య మానవుడికి మీకు వారానికి 20,000 కన్నా ఖర్చు పెట్టాడా సామాన్య మానవుడు? అది 30 అంటే ఏమైందండి, 4 వారాలకి 80,000 ఖర్చు పెడతాడా సామాన్య మానవుడు? ఖర్చు పెట్టడు. ఉదాహరణకి ఏ జీతగాడైనా కానీ 80,000 ఖర్చు పెట్టి క్యాష్ ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రెండో విషయం చూసుకుంటే ఎఫ్సిఐ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ రైస్ కానీ లేకపోతే మిగతా సరుకులు కానీ తీసుకునేటప్పుడు రైతులందరికీ చెక్కు రూపేణ వాళ్ళు ఇస్తున్నారు. రైతులు ఆ చెక్కుల్ని వాళ్ళు అకౌంట్లో ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. ఈ నగదు ఇవ్వడం వల్ల వాళ్ళు బాకీలు పెరిగేటువంటి అవకాశం ఉంది తప్పిస్తే బాకీలు తీర్మానం అయ్యే అవకాశం లేదు. ఎప్పుడైతే చెక్ రూపేణ పేమెంట్స్ వస్తున్నాయో వాళ్ళు చాలామంది బాకీలు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఎన్పిఎస్ మీకు ఫార్మింగ్ సెక్టార్లో చాలా తక్కువ ఉన్నాయి. లీస్టు మీకు నెగటివ్ రేట్ కూడా ఉంది కొన్ని బ్యాంక్స్లో. మేము అబ్జర్వ్ చేసాం. మొత్తం తెలంగాణలో మీకు ఎన్పిఎస్ లీస్ట్ ఎక్కడుందంటే ఫార్మింగ్ సెక్టార్లో ఉంది. లోన్ రైట్ ఆఫ్ వల్ల మాత్రమే కాదు, దీనివల్ల వాటి వల్ల కూడా ఉంది. అందుచేత ఏంటంటే ఇది కేవలం అపోహ మాత్రమే తప్ప రియాలిటీలో వీళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి రాదు. సామాన్య మానవుడికి ఇబ్బంది ఉండదు. మీరు ఎక్స్పెరిమెంట్ లో ఉన్నారు కదా, మీరు రియల్ ఎస్టేట్ లో చూస్తున్నారు కదా, వీరంటే అపోహ మాత్రమే అంటున్నారు. నేను ముందుగా రాజుగారు చెప్పిన వాటి మీద, రాజుగారికి ఉన్న అపోహ రియల్ ఎస్టేట్ రంగం మీద నాకు కొంచెం బాధ కలిగించిందండి. అంటే కేవలం వారు చెప్పేది ఏంటంటే బంగారం వ్యాపారం చేసేవాడు రియల్ ఎస్టేట్ వాళ్ళే నల్లధనాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు అందరూ నీతివంతులు మాట్లాడారు. ఆ 2 రంగాలనే వారు ఆ 2 రంగాల గురించి చెప్పారు కాబట్టి నేను చెప్పుతున్నాను. ఎక్కువ అంటే మా దగ్గర వినండి సార్, మా దగ్గర తీసుకునే వాళ్ళందరూ ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్ ప్రతివాడు బ్యాంకుకి వెళ్తాడు. బ్యాంకులో 90% ఆఫ్ ది అమౌంట్ మా దగ్గర తీసుకునే దగ్గర లోన్ వస్తుంది వాళ్ళకి. ఆ లోన్ని వాళ్ళు మీరు ఇప్పుడు ఇందాక గోపీచంద్ గారు చెప్పారు, మా ఫ్లాట్ కాస్ట్ ఒక ఎక్స్ అమౌంట్ ఉంటే గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఇదే పర్చేజర్ ఇప్పుడు రాజుగారి ఫ్లాట్ కొంటే ఆయనే మా దగ్గరికి వచ్చి అయ్యా నేను గవర్నమెంట్కి ఎందుకు ఎక్కువ కట్టాలి, మీరు గవర్నమెంట్ వాల్యూకే నన్ను రిజిస్ట్రేషన్ చేయమని నన్ను అడుగుతారు. అడిగినప్పుడు నేను ఆ రేటుకి రిజిస్ట్రేషన్ చేసిన ఆ బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ అమౌంటే నాకు వేరే రూపేణా ఇస్తారు. మీరు వాటి ఇంటీరియర్స్ అనండి లేకపోతే ఇంకా అడిషనల్ కన్స్ట్రక్షన్స్ అనివ్వండి, అవన్నీ మాకు చెక్కు ద్వారానే వస్తాయి కానీ మాకేమి, ఎందుకంటే బ్యాంక్ నుంచి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి. మరి వారు ఎందుకు అపోహ ఉందో నాకైతే అర్థం కాలేదు. కానీ 90% వాళ్ళకి ప్రతి వాళ్ళకి 85 to 90% వాళ్ళకి లోన్ వస్తుంది. లోన్ వచ్చినప్పుడు బేసిక్గా ఈ అపార్ట్మెంట్స్ కొనే వాళ్ళంతా ఎంప్లాయీసే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి 100% లోన్ వచ్చే కూడా అవకాశంగా ఉంది. కానీ వాళ్ళకి 85% కంటే ఎక్కువ ఇవ్వరు కాబట్టి. అవును, ఉద్యోగస్తులు వాళ్ళు చెక్కుల ద్వారా ఇస్తారు, నష్టమేం లేదు కదా. మాకు లేదు, నష్టం లేదు. మేము తీసుకునేది చెక్కు ద్వారానే. బట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక ఎక్స్ అమౌంట్ ఉంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకే అంతకే రిజిస్ట్రేషన్ చేయండి, బ్యాలెన్స్ అమౌంట్ ఇంకో అగ్రిమెంట్ ఇచ్చి అది చెక్కుల ద్వారానే ఇస్తున్నారు వారు. అదేదో మిగతా 40% నల్లధనం కానీ ఇంకోటి కానీ మాకు రావట్లేదు. అది వారికి అపోహ, అది క్లియర్ చేస్తున్నారండి. 3 లక్షల నగదు లావాదేవీలపైన ప్రభుత్వం ఇచ్చిన పరిమితి పైన మనం మాట్లాడుతున్నాం. సార్ గోపిచంద్ గారు, వీరంటున్నారు ఎకానమీ మరింత బూస్ట్ కావాలంటే దీంతో పాటుగా ఈ 3 లక్షల పరిమితి విధించడం అనేది సరైందని వీరు ఎర్రరాజు గారు చెప్తారు. మీరు చెప్పిన లెక్కలన్నింటి కూడా వీరు కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఇష్యూ కాదు, పెద్ద సమస్య కూడా కాదు అంటున్నారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సార్. ఒక హోల్సేల్ వ్యాపారి జిల్లాలో ఉన్న రీటైల్ వ్యాపారులందరికీ కూడా సరుకు అప్పు మీద ఇస్తాడు.
ఇచ్చిన తర్వాత వీళ్ళ గుమస్తాన్ని పంపించి వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ చేసుకురమ్మని చెప్తాడు. కలెక్షన్ చేసినప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ సంవత్సరం మొత్తం మీద కలిపి 10,000, 5,000 అలా ఇచ్చుకుంటూ వస్తే అట్లా ఒక్కొక్క వ్యక్తి దగ్గర మొత్తం మీద సంవత్సరానికి 3 లక్షలు కనుక దాటితే తీసుకున్న ఇక్కడ వరంగల్లో ఉన్న వ్యాపారం లేకపోతే హైదరాబాద్లో ఉన్న వ్యాపారం తీసుకున్న వ్యాపారికి దాన్ని ఎక్స్పెండిచర్ కింద పెనాల్టీ 100% పడుతుంది. ఆ ఈచ్ టైము అతను వెళ్ళిన ప్రతిసారి కూడా 10,000, 5,000, 8,000 ఇచ్చినప్పుడు దానికి చెక్కు రూపేణా వాళ్ళని ఇవ్వమని అడిగితే ఈ ఊళ్ళో బ్యాంక్ ఎక్కడుంది, దీనికి నేను చెక్కు ద్వారా ఎలా ఇస్తాను అని అన్నాడు ఒకటి. మళ్ళీ అటు చెక్కులు పాస్ అవుతాయో కావో 2. అలాగే ఒక మాల్స్లో వెళ్ళి సంవత్సరం మొత్తం మీద ఒక పర్చేజరు ఆయన కార్డు మీద ఆయన ఐడెంటిటీ కార్డు లాంటి దాని మీద ఒక 3 లక్షలు పర్చేజ్ చేస్తే 290 దాటిన తర్వాత ఇంకో 11,000 కనుక ఇంకో పర్చేజ్ చేయాల్సి వస్తే ఆ ఇయర్లో ఆయన పాన్ నెంబర్ తోటి అప్పుడు అక్కడ తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే మాలతను. ఆ మాలతనికి 3 లక్షలు 1,000 దాటిపోయింది కాబట్టి ఆయన పెనాల్టీ వేసే అవకాశం ఉంది. ఈ విధంగా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇందాక నేను చెప్పాను బిల్డర్స్కి, అలాగే పని వాళ్ళకి ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు పని వాళ్ళకి లేబర్ ఛార్జెస్ ఒక్కొక్కరికి పేమెంట్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఓవరాల్గా 3-4 నెలలు 6 నెలల లోపల ఒక్కొక్కరికి 3 లక్షలు దాటి క్యాష్లో కాకుండా చెక్ రూపేణా ఇస్తానంటే తీసుకోడు. చెక్ పాస్ అవుతుందో పాస్ కాదో తెలియదు. అందుకని ఇలాంటి వాటి అన్నిటితోటి కూడా సామాన్యులు, చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులు, అలాగే పర్చేజర్సు, రైతులు అందరూ తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. నేను ఇందాక చెప్పాను దానికి ముందు ప్రచార కార్యక్రమాలు, కావలసినంత బ్యాంకింగ్ సదుపాయాలు, ఇంటర్నెట్ సదుపాయాలు, తర్వాత ఈ నగదు రహిత కార్యక్రమాల్ని ప్రోత్సహించేందుకోసం ఏకంగా ప్రభుత్వం లాటరీలను తీసి డ్రా తీయడం ద్వారా వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహకాలను ఇద్దాం, పెద్ద పెద్ద అమౌంట్ ఆఫర్ చేసి అని దాంతోపాటు వాళ్ళని ఆకర్షించాలి, వాళ్ళకి దీన్ని నేర్పాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒకేసారి వాళ్ళ మీద ఇబ్బంది పడేలాంటి చర్యలు చేస్తే దానివల్ల చాలా తిరోగమనం పాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రోత్సాహకాలన్నీ, ఇంటర్నెట్ సదుపాయాన్ని ఊళ్ళల్లో చాలామందికి అసలు బ్యాంకు లేదు, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. నిన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఒక రిటైర్ అయిన క్లర్కు వాళ్ళ భార్య వాళ్ళ కూతురు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయడానికి 15-20 రోజుల నుంచి బ్యాంకులో తిరుగుతున్నారట. ఏదో కారణంగా చేయలేకపోతున్నారు. బ్యాంకులో పన్ను ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో రైతులకు చెక్కులు ఇస్తే తీసుకుంటారు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సార్ ఇందాక చెప్పినట్టు, రాజు గారు చెప్పినట్టు 1000 రూపాయలు కాకపోతే 1,200 అనుకుందాం, 2,80,000, 2,50,000 కాకపోతే 3 దాటిందనే అనుకుందాం. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి వీటిని ప్రోత్సాహకాలుగా పెట్టి ఇచ్చే వాళ్ళకి అవగాహన, అంటే సార్ గోపిచంద్ గారు ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేకుండా ఇది పెట్టిందా? ప్రభుత్వానికి అవగాహన కాదు, ప్రభుత్వానికి ఈ చట్టం తీసుకురావడానికి వేసిన ఉన్నత న్యాయ నిపుణుల కమిటీలా వేసిన కమిటీ వాళ్ళు పెట్టిన ప్రపోజల్ ప్రకారం 3 లక్షలు దాటి ఏదైనా పేమెంట్ ఇస్తే నగదు రహితంగా ఉండేటట్టుగా ఒక శాసనం తెస్తే బాగుంటుంది అని అంటే దాన్ని యథాతథంగా ఒప్పుకున్నారు. దాని పర్యవసానాల మీద పూర్తి ప్రాక్టికాలిటీ కోసం దాన్ని 1,00,000 రూపాయల వరకు, 50,000 వరకు ప్రవేశపెట్టి పెనాల్టీని కూడా ఇచ్చిన వాడికి తీసుకున్న వాడికి కాకుండా ఇచ్చిన వాడికి పెనాల్టీ పెట్టి ఉంటే బాగుండేది. అలాగే దాని మీద అవగాహన గురించి వస్తే బయట దేశాలలో నల్లధనాన్ని అరికట్టడం కొరకు ఇలాంటి చట్టాన్ని ఎక్కడ కూడా తీసుకురాలేదు. అలాగే నగదు రహితంగా 100% తీసుకెళ్లడం కొరకు ఏ దేశాలలో కూడా ఆదాయ పన్ను చట్టంలో సవరణ చేయలేదు. ఇతర చట్టాలు ఎక్కడైనా చేశారో అది కూడా లేదు. అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, క్యాష్ అయినా వాడుకోవచ్చు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ ది థింగ్స్, అంటే ఈజీగా పని జరిగిపోవడం, కార్డు పెట్టి స్వైప్ చేయడం, చెక్ ఇవ్వడం, వీటన్నిటికీ వాళ్ళకి అలవాటు అయ్యేలాగా చేసి పని ఈజీ అవ్వడం. ఎవరు లెక్క పెట్టుకోవాలి ఇవన్నీ? జేబులో పెట్టుకుంటే ఎవరన్నా వచ్చి దొంగలు కొట్టుకుపోతారు, లేకపోతే బెదిరిస్తారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉండడం వల్ల వాళ్ళకి సాధ్యమైంది. మిగతా దేశాలలో చేయండి మన దగ్గర చేస్తున్నారని మీరు అంటారు రణరాజ్ గారు. నిజంగానే వారు చాలా ఉదాహరణలు చెప్తారు. మిగతా దేశాల్లో చేయండి మన దగ్గర ఎందుకు చేస్తున్నారు? అట్లా ప్రజల ఆర్థిక స్థితిగతులు, వారి నిత్య వ్యవహారాలు తెలుసుకోకుండా ఎందుకు చేయడం? వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళకి చాలా తేలిక, ఎందుకంటే ఎథిక్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉంది. కాబట్టి మనకి ఎథిక్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోవడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇబ్బందులు వస్తున్నాయి.
మనకి ఎథిక్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు, ఈ నిబంధనలు కూడా రావాల్సిన అవకాశం ఉండదు, అవసరం లేదు. ఇది గమనించవలసినటువంటి విషయం. సార్ మనం ఎథిక్స్ గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, పెద్ద నోట్లు రద్దయిన తర్వాత ఇది సాధారణ ప్రజానికానికి కష్టం లేదు, పెద్దవాళ్ళకే అన్నారు. కానీ నెలల తరబడి రోడ్ల మీద బ్యాంకుల ముందు ఉన్నది సాధారణ జనమే. మరి ఇది కూడా అట్లా కాదని గ్యారంటీ ఏంది? ఇప్పుడు సాధారణ జనం, ఎందుకంటే మీకు దాని అమల్లో చాలా అవకతవకలు వచ్చాయి కాబట్టి. ఇప్పుడు ఏదైనా మంచి మూవ్ అయినా కానీ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే వస్తాయి ఈ వ్యవహారాలన్నీ. వాళ్ళు ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు. ఇప్పుడు లేకపోతే అంత పెద్ద క్యూలు ఉన్నా కానీ మన దేశం ఒక సిరియాలాగా రెవల్యూషన్ రాలేదు, లేకపోతే ఇంకోలాగా రాలేదు. కారణం ఏంటి? ప్రజలకి పథకం మీద నమ్మకం చాలా ఉండబట్టి. ఎటొచ్చి నమ్మకం గ్రాడ్యువల్గా నమ్మకం తగ్గుతూ వచ్చింది ప్రజలకి. మనం దానికి గమనించాము, ప్రభుత్వం కూడా గమనించుకుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇటువంటి బోల్డ్ స్టెప్స్ అన్నీ కూడా వాళ్ళు సూసైడల్గా తీసుకోరు కదా, వాళ్ళకి నాశనం అయిపోయేటట్టు పరిస్థితుల్లో తీసుకోరు కదా. అంచేతన ఏంటంటే కొంతవరకు కొన్ని నిబంధనలు ఒక్కొక్క సమయంలో విధించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటొచ్చి బిగినింగ్ నేను చెప్పాను కదా, మధ్యలో సవరణలు చేయొచ్చు దీనికి. ఎందుకంటే దీని వాళ్ళకి అమల్లో ఏ రకమైనటువంటి లోపాలు వస్తాయో చూసుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు జంప్ చేయాలి కదా. ఫైర్లో జంప్ చేశారు వీళ్ళు. ఫైర్లో జంప్ చేసిన తర్వాత ఎంతవరకు ఇప్పుడు నిప్పుల మీద నడిచేస్తున్నారు జనాలు. కానీ జనం కాలిపోతున్నారనేది కాదు, ఇది జనంకి మాత్రం కాలటం లేదు. ఇది ఎవరు కాలుతారన్నటువంటిది చూడాలి, జనం మాత్రం కాలడం లేదు. ఇప్పుడు నిప్పుల మీద నడుస్తూ ఉంటారు కొంతమంది, మీకు చాలా ఉంటారు. ఏ భక్తో ఏ ముక్తో, కానీ వాడు కాళ్ళు తగలబెడుతూ వెళ్తున్నాడు, వెళ్ళటం లేదు, వాడు వెళ్ళిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇదేంటంటే మూఢ భక్తి ఉన్నటువంటి వ్యవహారం, మూఢ ఆచారాలు ఉన్నటువంటి దేశం. ఇటువంటి దేశాల్లో కొన్ని అవకతవకలు తగ్గించాలి అంటే ఒక విధమైనటువంటి బోల్డ్గా వెళ్ళవలసినటువంటి, ధైర్యంతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎటొచ్చి దీనికి ఏంటంటే ఎవరు ఇందులో బలవుతున్నారు అన్నటువంటి చూసుకుంటే ఎవరు బలవుతారు ఇందులో మొట్టమొదటి? ప్రభాకర్ రావు గారు, ఇందాక సార్ మాట్లాడుతున్నది పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇవన్నీ ఈ పరిమితులు ఇవన్నీ కూడా ఇది జంప్ చేసిన మంటల్లోకి అన్నారు. నిజంగానే మంటల్లో మరి జంప్ చేయడం అనేది జనం కాలిపోతారా, లేకపోతే కనుక ఇది ఇంప్లిమెంటేషనే కాకుండా అయిపోతుందా? సార్ జంప్ చేయలేదు సార్, తోయబడ్డారు. ఏమంటున్నానంటే ఇప్పుడు సార్ అన్నారు, ఇప్పుడు ఏమని సూడాన్లో లాగా మనలో రివల్యూషన్ రాలేదని, మనలో పేషెన్స్ ఎక్కువ. మీరు రోడ్డు మధ్యలో ఒక టెంట్ వేసేసి పెళ్లి చేసుకుంటారు, అయినా సరే మనం చుట్టూ తిరిగి వెళ్తాం, వాడిని అబ్జెక్ట్ చేయము. అదే వేరే కంట్రీస్లో అయితే వాడి మీద సూ చేస్తారు. సో మనలో పేషెన్స్ ఎక్కువ. అందుకే ఏ విధంగా ఏమి వచ్చినా కూడా మనం చాలా ఓర్పుతోటి మనం మన్ని కాదనుకొని తప్పించుకొని పోతామే, కానీ మనం ఇది చేయట్లేదు. కేవలం ఒక 10,000 జీతం ఉన్న మా ఎంప్లాయీకి మేము చెక్ ఇస్తే అతను రోజుకు 2,000 ఇస్తారు అని చెప్పి 5 రోజులు బ్యాంకులో వెళ్ళి నిలబడ్డాడు. పొద్దు నుంచి సాయంకాలం దాకా రాడు. ఎందుకు రాలేదయ్యా అంటే, సార్ మీరు నాకు చెక్ ఇచ్చారు కదా, నేను వెళ్ళి బ్యాంకు నుంచి డ్రా చేసుకొని రావాలి అన్నాడు. సో 5 రోజులు నా పని దినాలని నాకు లేబరు, నా ఎంప్లాయీస్ అందరూ నాకు పని వదిలిపెట్టి వాళ్ళ బ్యాంకులో నిలబడాల్సి వచ్చింది. మరి ఈ పరిస్థితిని ఎందుకు రావాల్సి వచ్చింది? వీరు అన్నారు, మరి మేము గవర్నమెంట్ తీసుకొచ్చిన విధానాలని మేమేం తప్పు పట్టట్లేదు, కానీ ఉన్నట్టుండి రాత్రికి తీసుకొని వచ్చి ఈ విధంగా చెయ్యాలి అంటే అది ఇబ్బందికరం అంటున్నాం. మేము ఆ పరిస్థితికి అలవాటు పడ్డాలి. తర్వాత మీరు గోపీచంద్ గారు చెప్పినట్టు బ్యాంక్ కొన్ని గ్రామాల్లో అయితే 10 గ్రామాలకు కలిపి ఒక బ్యాంక్ ఉంది. మరి నార్త్ ఇండియాలో పోతే అసలు బ్యాంకు 20-30 గ్రామాలకు కలిపి ఒక బ్యాంక్ ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు? మీరు చెక్కులు ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళు ఆ చెక్కు డిపాజిట్ చేసుకొని రావాలంటే 20 మైళ్ళు 30 మైళ్ళు వెళ్ళి వాళ్ళు నగదు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలని కల్పించకుండా కేవలము ఒక విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడో నల్లధనం ఉన్నదంటే నల్లధనాన్ని మరి అరికట్టే విధానాలు ఇంకా వేరే ఉన్నాయి. అవి చేయొచ్చు కదా, అవి చేయట్లేదు గవర్నమెంట్. కేవలము నగదు రహిత లావాదేవీలు జరిపితే మాకు సంతోషమే. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, బిజినెస్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మేము ముందుకు వస్తాం. కానీ సాధ్యమేనా ఇది? 3 లక్షల నగదు పరిమితి పెట్టడం వలన ప్రభుత్వం అనుకున్న తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? సాధ్యమేనా? ప్రజలైతే ఇబ్బంది పాలవుతారండి. అది మరి ఇది అవగాహన లోపం చాలా ఉంది. ఇప్పుడు చాలామంది కార్డ్స్ యూజ్ చేయని వాడు చాలామంది ఉన్నారు, చాలామంది ఏటీఎంకి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మీరు చెక్లు ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేసి వచ్చి వాళ్ళు సాటర్డేస్ మీరు బ్యాంకులు చూసుకుంటే సెకండ్ సాటర్డే సెలవు, 4th సాటర్డే సెలవు, సండే సెలవు. మరి ఎప్పుడు వెళ్తాడు వీడు బ్యాంకుకి?
బ్యాంకు నుంచి ఎప్పుడు డ్రా అంత చేసుకుంటారు? డిజిటల్ మయం అయిపోయింది కదా అంటున్నారు. మొబైల్ ఉంటే చాలా యాప్ డౌన్లోడ్ చేసుకొని కొట్టేసి అయిపోతుంది కదా అనేది. ఇవన్నీ ఈ టెక్నాలజీస్ ఎంతవరకు అమల్లోకి వస్తాయండి? ఎంతమంది ఉపయోగించగలరు చెప్పండి? చాలా 80% హలో అని హలో కట్ చేసే విధానం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఈ టెక్నాలజీస్ యంగ్స్టర్స్ తప్పితే కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు, పెద్దవాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఇవన్నీ రావడానికి టైం పడుతుంది కాబట్టి వీటి అలవాటు అయ్యేదాకా కొంచెం వెసులుబాటు ఇస్తే ప్రజలు దీనికి అలవాటు పడిన తర్వాత. గోపిచంద్ గారు, ప్రభుత్వం దేశంలో నగదు రహిత ట్రాన్సాక్షన్స్ చేయడం కొరకు ప్రజల్లో కొద్దిగా గొప్ప అవగాహన పెరిగి చేద్దాం అనుకున్నాక అందరు వ్యాపారస్తులు, దేశంలో ఉన్న వ్యాపారస్తులు అడిగిన పిఓఎస్ మిషన్లు అందరికీ ఎన్ని రోజులలో సరఫరా చేయగలుగుతాయి బ్యాంకులు కానీ ప్రభుత్వం కానీ? అది మొదటిది. ఇక రెండో విషయానికి వస్తే, వాళ్ళు ఆదాయ పన్ను చెల్లింపు చేసే వ్యక్తులకు సంబంధించి ఉండాల్సిన నియమ నిబంధనలు ఉండేది ఆదాయ పన్ను చట్టంలో ఉంటుంది. అంతేగాని ఆదాయ పన్ను చెల్లింపు చేసే వ్యక్తులకు సంబంధించి వాళ్లతో డీల్ చేసే వాళ్ళకి పెనాల్టీ విధిస్తాము అనేది ఆదాయ పన్ను చట్టంలో ఉండదు. నల్లధనాన్ని అరికట్టడానికి విషయానికి వస్తే, నల్లధనం అసలు పేరుకోవడానికి కారణం ఏంటి? అసలు నల్లధనాన్ని నిర్మూలించాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి? అత్యధిక పన్ను రేట్లు ఉండడం, అలాగే ప్రజలకి అవగాహన కల్పించకపోవడం, సరళతరమైన రిటర్న్స్ ఫైల్ చేయడానికి సరళతరమైన మదింపు, ఆదాయపు మదింపు వేసుకోవడానికి వీలుగా చట్టంలో ఎన్నో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల గురించో లేకపోతే ఆదాయం గురించో కొద్దిగా గొప్ప ఆలోచిస్తుంది, నల్లధనాన్ని వాళ్ళ విషయానికి ఆలోచిస్తుంది. ఇందాక రాజు గారు అడిగారు, అసలు ఎవరు గతంలో 50 రోజుల వరకు ఎవరు కూడా ఏమి గొడవ పెట్టలేదు, తర్వాత ఇబ్బంది పడలేదు, పడితే వాళ్ళు అడిగేవాళ్ళు కదా అని. ఇప్పటికి కూడా వారు చెప్పారు, సార్ చెప్పారు ఇందాక, కానీ వాళ్ళు రిప్రజెంట్ చేయకపోవడానికి, వాళ్ళు అన్నీ చేయకపోవడానికి సహనంతో ఫేస్ చేద్దాం, మనకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందట అనే ఉద్దేశం. ఇప్పటికీ వ్యాపార సంస్థలకు సంబంధించి ఫికీ లాంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు అయినా కూడా నిజానికి కూడా జరిగిన లోపం కూడా అదే. ప్రభుత్వం దృష్టికి దీనివల్ల జరగబోయే ఇబ్బందులు ఏంటి, దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తే మేమంతా రెడీగా ఉన్నాము, వీటిని మేము ఆచరించడానికి రెడీగా ఉన్నాము, కానీ దీని ఆచరణలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా వీటికి పరిష్కారాలు చూపెట్టండి, పిఓఎస్ మిషన్లు ఇప్పించండి, డిజిటలైజేషన్లో ఛార్జెస్ లేకుండా చూడండి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఛార్జెస్ లేకుండా చూడండి, బ్యాంకుల సంఖ్య పెంచండి, ప్రజలకి ఇంటర్నెట్ సదుపాయం కల్పించండి, తక్కువ రేటుకే ఇంటర్నెట్, అలాగే అందరికీ కంప్యూటర్ విద్య నేర్పించండి, నైపుణ్యత పెంచండి, అవగాహన పెంచండి, దానికి కార్యక్రమాలు చేపట్టండి. ఒక దశల వారీగా వీటిని అమలు చేస్తే బాగుంటుంది. అలాగే 3 లక్షలు ఏదో చట్టంలో చేసేసినంత మాత్రాన నల్లధనం అయిపోతే దాంతో గతంలో కూడా ఇలాంటి ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. ఆదాయ పన్ను చట్టం అంటేనే నేను చదువుకున్న కాడి నుంచి ఇప్పటిదాకా అన్ని సెక్షన్ల మీద నాకు పూర్తిగా ఇప్పటి వరకు గ్రిప్ రాలేదు. అలాంటిది మామూలు సామాన్యుడికి, పన్ను చెల్లింపుదారికి ఇంకా కష్టమైన పని. కాబట్టి దాంట్లో అవగాహన రాహిత్యం వల్ల కొంతమంది పన్ను మదింపు చేసుకొని రిటర్న్ ఫైల్ చేయకునే వాళ్ళు కొందరు, కావాలని ఎగ్గొట్టే వాళ్ళు కొందరు, అలాగే అవినీతి డబ్బుని ఏ విధంగా లెక్క చేయాలనేది తెలియకుండా వాళ్ళు కొందరు. బయట దేశంలో ఆలోచిస్తున్న విధానాలని మన దగ్గరికి, మన ప్రాంతంలో నేటివిటీకి దగ్గరగా, మన ప్రజల జీవన విధానానికి అనుకూలంగా రావాలి చేస్తే ఆ విధంగా మాట్లాడారు. వారు అంటున్నది చాలా వివరంగా చెప్తున్నారు సార్. నేను దాంతో నాకేమీ డిస్ప్యూట్ లేదు, అక్కడ డిస్ప్యూట్ ఏం లేదు. ఆయన చెప్పిన దాంట్లో ఏమీ నాకు అభ్యంతరం లేదు. అభ్యంతరం చెప్పాల్సినటువంటి అగత్యం అందులో ఏం కనిపించలేదు. ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రజల్లో నైపుణ్యత తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. నిర్ణయం తీసుకున్న వాళ్ళకు అవగాహన లోపం ఉంది అని వారు క్లియర్గా అంటున్నారు. అవగాహన లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది అది ఇప్పుడు చెప్పలేమండి. నేను దానికి సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఎవరి అవగాహన గురించి చెప్పేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు రావడం సహజం. ఏ చేంజ్ అయినా కానీ దట్ చేంజ్ విచ్ ఈజ్ రెసిస్టెడ్ మోస్ట్ ఈజ్ ది బెస్ట్ చేంజ్. ఏ మార్పు అయితే తీవ్రంగా అభ్యంతరం చెబుతారో జనులు, దానికి ఆ మార్పు గ్రాడ్యువల్గా అదే బెస్ట్ చేంజ్ అవుతుందని మనకి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఎటొచ్చి ఏంటంటే ఆ చేంజ్ ప్రక్రియలో
మార్పు ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఎప్పటికప్పుడు మనం పథకాలు వేసుకోవాలి, వ్యూహాత్మకంగా వెళ్ళాలి. వ్యూహాత్మకంగా వెళ్ళినప్పుడు తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఏవైతే స్టెప్స్ చెప్పారో ఆయన అవన్నీ కూడా అమలు జరగవలసినటువంటి స్టెప్స్. ఒకటి జరగండి. ఇప్పుడు 3 లక్షల నగదు పరిమితి ఉంది కదా, ఉదాహరణకు నేనే ఉన్నా అనుకోండి, ఒక ఇద్దరికో ముగ్గురికో 250, 2.5 లక్షలు 2.5 లక్షలు నాకు కావాల్సిన మొత్తం సామాను కొంటా. అప్పుడు నా పర్పస్ సర్వ్ అయిపోతుంది, చట్టానికి నేను దొరకను. గోపిచంద్గా ఇట్లా వార్ లాంటి ఒక పట్టుకొని నేను ఈ సీఎని పట్టుకొని నేను లెక్కలు సార్ చేయించుకుంటా. మళ్ళీ తిరిగి సినిమా ఆడికి వస్తుంది కదా, మళ్ళీ ప్రయోజనం లేదు కదా. అలా ఎంతమంది జరుగుతుంది, ఎంతమంది పట్టుబడతారో ఎంతమంది పట్టుబడరో అది అమలు జరిపే తీరు బట్టి ఉంటుంది. అది తర్వాత మనం చూసుకోవాలి ఎలా అమలు చేస్తారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక మేనేజింగ్ డైరెక్టరు వాళ్ళ మదర్ పోయిన దానికి ఆయన ఏం చేశాడంటే ఖర్చు రాశాడు. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంతా కలిపి అందులో 3.5 లక్షలు ఎంతో ఖర్చు రాశాడు. ఖర్చు రాస్తే దాన్ని ఆడిటర్ గారు అభ్యంతరం చెప్పి ఈ ఖర్చు కుదరదన్నారు. తర్వాత వాళ్ళ ఆడిటర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఆడిటర్ దగ్గరికి వెళ్తే ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే ఇది చాలా సింపుల్, ఇది ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ కింద పెట్టి తప్పకుండా ఆడిటర్ యాక్సెప్ట్ చేస్తా అన్నాడు. ఆ ఆడిటర్ యాక్సెప్ట్ చేశాడు ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ అనగానే. అదే మరి ఎందుకు ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏమిటి, డెడ్ బాడీని ప్యాక్ చేసి డబ్బాలో పెట్టి దాన్ని భూస్థాపితం చేశారు. అది అందుచేత ఏంటంటే ఏ రకాలుగా ఎటువంటివి ఇంటర్ప్రిట్ చేస్తారు అన్నటువంటిది ఆ ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళ యొక్క తెలివితేటలు బట్టి ఆధారపడి ఉంటుంది. మరి ప్రభుత్వం ఒక అంచనా ఉండాలి కదా. ఈ విధమైన వాటి అందుకే అన్నాను ఎథిక్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన కంట్రీలో ఉన్నటువంటి పూర్ స్టేటస్ ఇంకెక్కడా లేదని. అందుకని మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మన ర్యాంకింగ్ ఎప్పుడు చూసినా మహా అయితే 135 నుంచి ఎక్కడికి పెరిగింది, మీకు తగ్గిపోయింది. 131లో ఉండేది మళ్ళీ 135కి వెళ్ళింది. అందుకని మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసిన తర్వాత కూడా 131 ర్యాంక్ నుంచి 135కి వెళ్ళాం. అదే మంది నిర్ణయం మంచిది అంటారు మీరు. ఎటొచ్చి నిర్ణయం తప్పకుండా స్వాగతించవలసినటువంటి నిర్ణయం. దీని అమలులో మనం చాలా లోపాలు వస్తాయి తప్పకుండా. నేను చెప్తున్నాను ఇప్పుడే, అమల్లో తప్పకుండా లోపాలు ఉంటాయి. ఈ లోపాలను సరిదిద్దేటువంటి వ్యూహాత్మకంగా ముందరికెళ్తారు. విధానాన్ని మేము కూడా వ్యతిరేకించడం లేదండి. గోపిచంద్ గారు అన్నట్టు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల్లో అవగాహన తీసుకొని వచ్చి కొంచెం టైం ఇచ్చి ప్రజలు అర్థమయ్యేటట్టు చేసిన తర్వాత ఇలాంటి అవగాహన కల్పించడానికి ఎంత టైం పట్టవచ్చు మీ అంతా? ఇప్పుడు ఆయన చెప్పిన మొత్తం చూసి ఏర్పాటు చేయడానికి ఎంత టైం పట్టవచ్చు? కనీసం ఒక 6 నెలలన్నా పడుతుందండి. మినిమం ఒక 6 months అన్న పడుతుంది. ఈ 6 months ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వారన్నట్టు ఆ మౌలిక సదుపాయాలు బ్యాంకులు ఏర్పాటు చేయడము ఇలాంటివన్నీ చేసిన తర్వాత ప్రజల సౌలభ్యం చూసుకొని ఈ చట్టాలు తీసుకొని వస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. మేము చెయ్యమనట్లేదు దీనిలో ఎక్కడ, కానీ మాకున్న ఇబ్బందులు చెప్తున్నాం. ఆ ఇబ్బందిని అధిగమించాలంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దీన్ని కొంత టైం ఇచ్చి ప్రజల్లో అవగాహన తీసుకొని వచ్చి. మీ రియల్ ఎస్టేట్కు అనుబంధ రంగాలపైన దీని ప్రభావం ఎట్లుంటుంది? డెఫినెట్గా కష్టంగానే ఉంటుందండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అంటే ఇప్పుడు మాకు లేబర్ రాకపోతే కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. కన్స్ట్రక్షన్ ఆగిపోతే మా మీద కొన్ని 100 సబ్సిడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు కేవలము ఒక నిర్మాణదారుడి గురించి మాట్లాడుతున్నారు. మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే మీరు 100 రూపాయలు బడ్జెట్ చేసుకుంటే 150 రూపాయలు అవుతుంది మీకు. మాకు 100 రూపాయలు పెట్టి ఫ్లాట్ కొంటే మా దగ్గర 100 రూపాయలకి అది మాకు తగ్గినా ఎక్కినా సరే మేము ఖచ్చితంగా ఆ రేటుకి మేము ఇవ్వాల్సింది. సో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేటి మనం నోట్ల రద్దయినాక రెండింటికి ఇబ్బంది అయిపోయిందండి. ఇప్పుడు ఎంతమంది పెళ్లిళ్ళు ఆగిపోయాయి అనేది మనం గమనించాం. మనం ఎన్నో పేపర్లో వార్తలు చూడడం కానీ టీవీలో వార్తలు చూడడం కానీ మనం జరిగింది. మరి ఇవన్నీ మరి ఇబ్బందికరమైన పరిస్థితులను ఉంటాయి, అయినా మీరు ఫేస్ చేయాలి, మేము నిబంధనలు తీసుకొని వస్తామని అంటే అది కరెక్ట్ కాదేమో. అంటే ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుంటలేదా, ప్రజలను ప్రభుత్వం అర్థం చేసుకుంటలేదా? ప్రభుత్వం ప్రజలకు అర్థమయ్యేటట్టు తెలియజేసి సదుపాయాలన్నీ కల్పించిన తర్వాత చట్టాలు తీసుకొని వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. గోపిచంద్ గారు, ఈ ప్రభుత్వం ఇప్పుడు దీంట్లో ఉన్న సాధక బాధకాలని మాట్లాడినా మనము, ప్రభుత్వం దీనిపైన అంటే ఒక ముందస్తు అంచనా లేకుండా చేసిందా, లేకపోతే అంచనా ఉంటే కనుక దీంట్లో ఎవరి ప్రయోజనం ఉంది అనుకోవచ్చు? మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఇలాంటి ఒక శాసనం తీసుకొస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉంటుంది అనేది దాన్ని ప్రజలలో చర్చకు పెడితే వచ్చిన నష్టం లేకపోయింది. మొదట్లో తీసుకొచ్చి సడన్గా తీసుకొచ్చి ఇది శాసనం మేము చేస్తున్నాం మీరు ఆచరించాల్సిందే అని ఒక ఓవర్ నైట్లో దాన్ని తీసుకొచ్చేసి పార్లమెంట్లో బడ్జెట్లో పెట్టేసి బిల్లు పాస్ చేయడం కాకుండా ఇలాంటి తీసుకొస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, అభ్యంతరాలు ఉన్న వాళ్ళంతా వచ్చి తెలియజేయండి అని చెప్పి ఉంటే బాగుండేది.
దేశం మొత్తం మీద లక్షల కోట్ల వ్యాపారం జరిగే చోట 3 లక్షలు దాటి నగదిచ్చే సంస్థలు, ఆ పెద్ద సంస్థలు చాలా అల్పంగా ఉంటాయి. కాబట్టి ఈ 3 లక్షల నిబంధన తీసుకొస్తే నల్లధనాన్ని అరికెట్టేందుకు ఆ పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఎంత డబ్బు ట్యాక్స్ రూపేణా కడుతున్నాయి, అవి ఎగ్గొట్టే పన్నుల విషయంలో మనం ఎలాంటి చర్యలు చేపట్టాం, ఈ 3 లక్షల వాటి వల్ల మనం కొత్తగా ప్రవేశపెట్టిన 2 కోట్ల టర్నోవర్ 6% ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టే సింప్లిఫైడ్ చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితులలో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి సాధారణ ప్రజలకి, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి, చిన్న ప్రాంతాల్లో, అదే రూరల్ ప్రాంతాల్లో లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం వీళ్ళకే ఇబ్బంది జరుగుతుంది. ప్రభుత్వానికి కొనగూడే లాభం చాలా తక్కువగా ఉంటుంది. మరి దీంట్లో ఎవరి ప్రయోజనం అనుకోవచ్చు? దీని వెనుక ఏం ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వం ఇట్లా చేసింది అనుకోవచ్చు? వాళ్ళు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన నిపుణుల కమిటీ నగదు రహితం చేయాలని అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఒక లిమిట్ పెట్టి, సంవత్సరానికి ఒక లిమిట్ పెట్టి చేస్తే తప్ప దేశంలో ప్రజలు నగదు రహితానికి వెళ్ళరు. ప్రజలందరూ నగదు రహితానికి వెళితేనే పన్నుల వసూలు బాగా అవుతుంది. అప్పుడే అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత దేశం ఏర్పడుతుంది అని వాళ్ళు ఆ ఉద్దేశానికి వచ్చి ఉండొచ్చు. దాంట్లో ఏకీభవిస్తున్నాం. కానీ దానివల్ల ఇమీడియట్గా వచ్చే నష్టాలు ఇది ఉన్నప్పుడు 1-2 సంవత్సరాలు, గతంలో ఎన్నో విషయాలు ఇప్పటికీ రాజుగారు కూడా ఒప్పుకుంటున్నారు, దాంట్లో అమలు చేయడంలో 50 రోజులు జరిగిన నగదు రహిత ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రతి వాళ్ళు ఇబ్బంది పడ్డారన్నమాట వాస్తవమే. అలాగే ఇప్పుడు కూడా ఇబ్బంది పడతారు. దాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. దాని లిమిట్ తగ్గించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అందరిలో చర్చ పెట్టి అవసరమైన మార్పు తీసుకురావాలి. మీరు అన్నట్టుగానే కొంత టైం తీసుకొని చేసినాం అనుకోండి, ఇది ఎలాంటి దీంట్లో మళ్ళా లోసుకునో లేకపోతే కనుక ఇంకేమనక ఇప్పుడు 3 నుంచి అంటే 2.5 పెట్టి ఇంకేదైనా కొనుక్కోవచ్చు, లేకపోతే కనుక 2 లక్షలతో 5-6 మందికి ఇచ్చి మళ్ళీ ఎవరితో కొనిచ్చి మళ్ళీ తీసుకోవచ్చు. ఇట్లాంటి అడ్డదారులు వెతుకునే ప్రాసెస్ కూడా ఉంటుందా? దీంట్లో అవకాశం ఉందా దానికి? నేననేది 3 లక్షల్ని 2.5 లక్షలు చేయమంటలేను. 3 లక్షల్ని 10 లక్షలు చేయమంటున్నా. నగదు 3 లక్షల్ని 5 లక్షల వరకు చేయమంటున్నా. ఒక్కొక్క రంగానికి సంబంధించిన అభ్యర్థనలన్నీ వినమంటున్నా. విన్న తర్వాత వాళ్ళు చెప్పిన అభ్యర్థనలు, వాళ్ళు చెప్పిన అప్పీల్స్ అన్నీ ఏమున్నాయో చూసి రీజనబుల్గా ఉండేలాగా నగదు రహితానికి వెళితే తప్పనిసరిగా నల్లధనాన్ని అరికట్టచ్చు అనే దాంట్లో ఎంత మటుకు మనం విజయం సాధిస్తామనే దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అంచెల వారీగా దీన్ని సాగిపోయేలాగా చేస్తే ఒక్కొక్క స్టేజ్ వైజ్గా మొదట్లో ఒక 10 లక్షల వరకు పెట్టి, తర్వాత 5 లక్షలకు, 7.5 లక్షలు పెట్టి 5 లక్షలకు పెట్టి అప్పుడు 3 లక్షలకు తగ్గిస్తే ప్రతి వాళ్ళు అప్పటికే ఆచరణలోకి వచ్చేసి ఉంటారు. కాబట్టి అప్పుడు మనం అనుకున్న లక్ష్యానికి దగ్గరగా వస్తాం. సప్లై చేయండి వారు అన్నది దశల వారీగా వస్తే బాగుండేది. ఇది ఎట్ ఏ టైం తీసుకొని రావడంలో ప్రజలను మరింత ఇబ్బంది పెట్టడమే, భవిష్యత్తు ఇంప్లిమెంటేషన్ కూడా ఇది సాధ్యం కాదనేది వారు అనేది. కొంతవరకు వారితో ఏకీపిస్తానండి నేను. ఏంటంటే 3 వచ్చిందా, 2 నుంచి 3కి తీసుకెళ్లారు దీన్ని. మొదట 2 లక్షలే అన్నారు మీకు చట్టం, అది 2 లక్షల్ని 3 లక్షలకి తీసుకెళ్లారు. ఆయన అనేది 2 లక్షల్ని 5 లక్షలకి తీసుకెళ్ళి బాగుండేది అంటున్నారు. అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. వాళ్ళు ఏ లెక్కలు బట్టి ఆ నిర్ణయానికి వచ్చారు అన్నటువంటిది మనం పరిశీలిస్తే తప్ప దాని మీద మనం ఒక జడ్జిమెంట్కి రావడానికి అవకాశం లేదు. దీంట్లో ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అదే సార్, మనకు ఇందాక చెప్పిన విధంగానే మౌలిక సదుపాయాలు, ప్రజల్లో అవగాహన, ఏ చట్టం తీసుకొచ్చినా, ఏ జీవో తీసుకొచ్చినా కూడా వెంటనే ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, అభ్యంతరాలను తెలుసుకొని తర్వాతనే గవర్నమెంట్ విధానం తెలుపుతుందే కానీ రాత్రికి రాత్రి చట్టాలని తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్దడం కరెక్ట్ కాదు. సార్ డిబేట్లో పాల్గొన్న సార్ గోపిచంద్ గారు, ప్రభాకర్ రావు గారు, ఇరణాథ్ గారు, థ్యాంక్ యూ అండి ముగ్గురికి. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలు ప్రజల జీవితానుభవంలోకి వచ్చినాయి. వాటి రిజల్ట్ ఏమిటో కూడా ప్రభుత్వానికి తెలిసింది, ప్రజలకు తెలిసింది. ఈ 3 లక్షల నగదు పరిమితి అనేది భారతీయ ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలు వేరు, ప్రజల నిత్య జీవిత అవసరాలు వేరు, వారి జీవనము వేరు. ఇది ప్రభుత్వం నిజంగానే ప్రజల ఆలోచన రీతిని ఆలోచించే చేసిందా, దీనిపైన అధ్యయనం చేసిందా అనేది తెలియదు. కానీ దీని రిజల్ట్ను మాత్రం పాజిటివ్ నెగిటివ్ ఏదైనా సరే ప్రజలే అనుభవించాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కాస్త ఆలోచించి ఆచరణ సాధ్యమా కాదా లేదని చూస్తే బాగుండేది. థ్యాంక్ యూ.